హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యవాణిస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం కదండి, మొదటి శుక్రవారం మేము ఎలా పూజ చేసుకుంటామో చూపిస్తానండి. శ్రావణ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాలు కూడా పరమాన్నం పెట్టుకుంటామండి మేమైతే. రెండవ శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతం కదండి, కలసం పెట్టుకుని పూజ చేసుకుంటాము. ఈ శుక్రవారం అయితే మొదటి శుక్రవారం పరమాన్నం పెట్టుకుని ఫ్రూట్స్ పెట్టుకుని పూజ చేసేసుకుంటామండి. మామూలుగా అయితే ముందు రోజే ముగ్గులు పెట్టేసుకుంటామండి, వర్షం వస్తుంది కదా అని ఈరోజు పొద్దున్నే పెట్టుకున్నాము. గడపలకు కూడా పసుపు రాసి బొట్టు పెట్టుకోవాలండి. అలాగే మామిడాకుల తోరణాలు కట్టుకుని పూజ అయితే స్టార్ట్ చేసేసాము. మార్నింగ్ ఎంత ఎర్లీగా లేచినా సరే పూజ స్టార్ట్ చేతిలోకి 8 అయిందండి. నేనైతే ప్రతి శుక్రవారము కూడా మణిద్వీప వర్ణన చదువుకుంటానండి. అలాగే లక్ష్మీ అష్టోత్తరం కూడా ప్రతి శుక్రవారము చదువుతానండి. మా కోడలు కూడా నాతో పాటు పూజలు చేస్తూ అష్టోత్తరాలన్నీ నేర్చుకుంటుందండి. లక్ష్మీ అష్టోత్తరం అయితే నాకు బుక్ లేకపోయినా చదివేయగలనండి. అష్టలక్ష్మి స్తోత్రం కూడా చదువుకున్నామండి. నేను కనుక పిల్లలకి టిఫిన్లు అది పెట్టేసిన తర్వాత పూజ స్టార్ట్ చేస్తే కనుక అన్నీ చదువుకుంటానండి. సహస్రాలు, అష్టోత్తరాలు, అలాగే భ్రమరాంబిక అష్టకం, రాజరాజేశ్వర అష్టకం, అన్నపూర్ణాష్టకం అన్నీ చదువుకుంటానండి ప్రతి శుక్రవారము కూడా. వచ్చే వారం వరలక్ష్మీదేవి వ్రతానికి అయితే కనుక మేము 2 గంటల కల్లా అలారం పెట్టుకుని మరీ లేచేస్తామండి. ఎందుకంటే వంటలన్నీ చేసుకోవాలి కదా. మా కోడలైతే నాకు చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. వంటలో కానీ పూజలో కానీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మనం ఎప్పుడు పూజ చేసుకున్నా సరే చాలా పాజిటివ్ ఎనర్జీస్ ఉండి ఇంట్లో మనసంతా ప్రశాంతంగా ఉంటుందండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ రోజైతే పిల్లల స్కూల్ ఉందండి. అదే నెక్స్ట్ వీక్ అయితే కనుక హాలిడే ఇచ్చేస్తారు. వీలైనప్పుడల్లా లలిత సహస్రనామం కూడా చదువుకుంటామండి. ఇక్కడ మాకు అంకాలమ్మ తల్లి గుళ్ళో లలిత సహస్రనామం చదువుతారండి ప్రతి శుక్రవారం కూడాను. చదవటం వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళి చదవచ్చండి. అందరూ ఒక టీం లాగా చదువుతారు లలిత సహస్రనామం. వారానికి ఒకసారైనా లలిత సహస్రనామం పఠించడం వల్ల చాలా మంచిదండి. వీలవని వాళ్ళు టీవీలో అయినా పెట్టుకుని చూస్తే చాలా మంచిది. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించేసి మా అబ్బాయి కోడలు అయితే అంకాలమ్మ తల్లి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చారండి. నేనైతే మాకు దగ్గరలోనే బంగారు పాపం తల్లి గుడి ఉందండి. నేనైతే బంగారు పాపం తల్లి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. ఇక్కడ అందరం కూడాను వరలక్ష్మీదేవి వ్రతం చేసుకున్న తర్వాత బంగారు పాపం తల్లి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారండి. ఇదేనండి బంగారు పాపం తల్లి గుడి అయితే. చాలా మహిమగల తల్లి అండి బంగారు పాపం తల్లి. చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఇలా గుడి పక్కనే కాలువ ఉంటుందండి. ఈవిడేనండి బంగారు పాపం తల్లి అమ్మవారు. ఉగాదికి బంగారు పాపం తల్లికి కళ్యాణం చేస్తారండి. బంగారు పాపం తల్లికి ఉత్సవాలు, ఊరేగింపులు కూడా మా తాతయ్య దగ్గరుండి చేసేవారు. మాకైతే బంగారు పాపం తల్లి అమ్మవారు అంటే చాలా నమ్మకం అండి. కుదిరినప్పుడల్లా ఈ గుడికి వస్తూ ఉంటామండి. బంగారు పాపం తల్లికి ఒక కథ ఉందండి. అదంతా కూడా వివరంగా చెప్దామంటే పూజారి గారు ఇంటికి వెళ్ళారంట. మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కూడా వీడియో తీసి చూపిస్తానండి. గుడి ఆవరణలో కూడా చాలా బాగుంటుంది. అదంతా కూడా ఫుల్ వీడియో ఒకసారి తీసి చూపిస్తానండి. మీరు కూడా బంగారు పాపం తల్లిని దర్శనం చేసుకోండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.